అయ్యా నమస్కారం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రాడు. ఎప్పుడు రెగ్యులర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కాకుండా అప్పుడప్పుడు చేసే తెలుగు యానిమే అప్డేట్స్తో పాటు ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండాలని రీసెంట్గా రిలీజ్ అయ్యే జంఫిస్ట్లో అప్డేట్స్ చూసి మైండ్ పోయి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా జంఫిస్ట్లో వచ్చిన అన్ని యానిమే అప్డేట్స్ని కూడా మోస్ట్లీ కవర్ చేయబోతున్నాము. ముందుగా జంఫిస్ట్ అంటే ఏందో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. జంఫిస్ట్ అంటే ఏం లేదు గైస్, హాలీవుడ్ మూవీస్కి కామికాన్ ఈవెంట్ అనేది ఎంత స్పెషలో అలాగే యానిమే అప్డేట్స్ అండ్ యానిమే ప్రొడక్షన్ హౌసెస్కి ఈ జంఫిస్ట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఇయర్ జంఫిస్ట్ అనేది జరుగుతుంది. అండ్ అక్కడ జరిగే ఆ ఈవెంట్లో ప్రతి ఒక్క యానిమే ప్రొడక్షన్ హౌస్ వచ్చి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోయే యానిమే సంబంధించిన ప్రతి ఒక్క కంటెంట్ని కూడా రివీల్ చేస్తారు. లైక్ ఫ్రీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, లేదంటే కీ విజువల్స్ కానీ, లేదంటే అనౌన్స్మెంట్స్ కానీ, లేదంటే రిలీజ్ డేట్స్ కానీ, ఇలా యానిమేకి సంబంధించిన వేరియస్ కంటెంట్ అయితే ఆ ఈవెంట్లో అయితే ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. సో మనం ఇప్పుడు ఆ ఈవెంట్నే బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ బ్లాక్ క్లవర్ ఇస్ బ్యాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కొత్తగా న్యూ 3 చాప్టర్స్ అయితే జాన్ 5th రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ జేజేకే యానిమే అనమాట. సీజన్ 3 జాన్ 8th రిలీజ్ కాబోతుందని చెప్పి మనందరికీ తెలుసు. అలాగే జంఫిస్ట్లో దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ త్వరలో యూట్యూబ్లో కూడా రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే టయానికి అది రిలీజ్ అయిపోయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మార్షల్ మ్యాజిక్స్ అండ్ మజిల్స్ సీజన్ 3 అనేది 2027కి అయితే షెడ్యూల్ చేశారు. అండ్ దానికి సంబంధించిన ట్రీజర్ కూడా జంఫిస్ట్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ జోజోస్ బిజారే అడ్వెంచర్ మార్చ్ 19th నుంచి స్ట్రీమ్ కాబోతుంది. దాని తర్వాత ఫియర్ అండ్ యానిమే సీజన్ 2 అనేది జాన్ 16th నుంచి స్ట్రీమ్ అవుతుందని మీ అందరికీ తెలుసు. బట్ మనందరికీ తెలియని షాక్ ఏంటంటే ఇది కేవలం 10 ఎపిసోడ్లు మాత్రమే స్ట్రీమ్ కాబోతుందంట. ఇంకా అంతదానికి సీజన్ 2 ఏంటికి రిలీజ్ చేయాలో నాకు అర్థమే కాదు. లాస్ట్ టైం ఇలాగే కైజు నెంబర్ 8 కూడా రిలీజ్ చేశారు. దాని బదులు కొంచెం టైం తీసుకొని 24 ఎపిసోడ్స్కి గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి మంచి రీచ్ ఉంటుంది. మనకి వెయిట్ చేసిండే దానికి కొంచెం వర్త్ఫుల్ యానిమే అనేది కూడా దొరుకుతుంది. జస్ట్ 10 episodes తో వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారో అర్థమే కాదు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ వన్ సకమోటో సీజన్ 2 అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ రిలీజ్ డేట్ మెన్షన్ చేయలేదు కానీ మేబీ 2027లో రిలీజ్ కావచ్చు. అండ్ దాని తర్వాత మై హీరో అకాడమియా అఫీషియల్ గా ఎండ్ అయిపోయింది కదా. సో అలాగే మాంగాలో ఉండే 431 చాప్టర్ ఫైనల్ చాప్టర్ అయితే వీళ్ళు యానిమేగా అయితే అడాప్ట్ చేసుకోబోతున్నారు. అండ్ ఆ ఎపిసోడ్ అనేది May 2nd అయితే రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ పిచ్చనా కొడుకులకి మై హీరో అకాడమియా వాల్యూ తెలిసింటే అండ్ ఈ టైంలో రిలీజ్ చేస్తుంటే జనవరికి హై ఫీస్ట్ గా ఉండేది. బట్ ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్ మేక్ పోస్ట్ పోన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఆబ్లివిషన్ బ్యాటరీ యానిమే సీజన్ 2 అనేది 2027కి అయితే షెడ్యూల్ అయింది. అండ్ దాంతోపాటు ఏ వైల్డ్ లాస్ట్ బాస్ ఆ పీరియడ్ యానిమే సీజన్ 2 కూడా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అకాట్స్కే నోహోనా యానిమే అనేది సీజన్ 2 అనేది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కావచ్చు. దాని తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన కైజు నెంబర్ 8 ఫైనల్ ఆర్క్ అనేది నెక్స్ట్ ఇయర్లో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ అకార్డింగ్ టు ద సోర్సెస్ అండ్ వాళ్ళు దాంతోపాటు ఒక స్పెషల్ ఎపిసోడ్ అయితే ప్లాన్ చేయబోతున్నారు. అది కెప్టెన్ నరుమి యొక్క స్పిన్ ఆఫ్ అనే చెప్పొచ్చు. యాక్చువల్గా యానిమే మాత్రం ప్లాన్ చేసుకున్నారు కానీ బట్ ఒక స్పెషల్ ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అది సీజన్ 3లో ఇంక్లూడ్ అయిందా లేదా అనేది ఇంకా మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ నేమ్ అయితే నరుమిస్ ఒరిజినల్ డేస్ అని చెప్పి టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ గింటామా ఓషివానా ఫ్లేమ్స్ మూవీ అనేది రీమేక్ అవుతుందని మీ అందరికీ తెలుసు. అండ్ ఆ మూవీ అనేది February 13th అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ దానికి సంబంధించిన ట్రైలర్ అనేది మన జంఫిస్ట్ లో అయితే రిలీజ్ చేసేసారు. ఎవరైనా మిస్ చేసి ఉంటే త్వరలోనే సోషల్ మీడియాలో వస్తుంది, వెయిట్ చేయండి. బాగుంది ట్రైలర్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ మిషన్ ఓజకోరా ఫ్యామిలీ సీజన్ 2 అనేది ఏప్రిల్ అయితే రిలీజ్ కాబోతోంది. అండ్ దానికి సంబంధించిన ట్రైలర్ కూడా జంఫిస్ట్ లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత డెవిల్ మే క్రై సీజన్ 2 అనేది May 12th నుంచి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ కాబోతుంది. యాక్చువల్గా ఇది సీజన్ 1 తోనే స్టోరీ ఎండ్ కావాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కానీ బట్ వాళ్ళకైతే ఈ యానిమే మంచి హిట్ అవుతుందని చెప్పి ముందు నుంచినే ఐడియా ఉంది. సో అందుకనే ఒక క్లిప్ హ్యాంగర్ని పెట్టారు. అండ్ దానికి కంటిన్యూషన్ గానే ఇప్పుడు May 12th నుంచి అయితే యానిమే రాబోతుంది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా సీజన్ 2 కోసం అయితే. అండ్ నెక్స్ట్ వన్ రీఇన్కార్నేట్ యాజ్ ఎ స్లైమ్ సీజన్ 4 అనేది ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. అప్రాక్సిమేట్లీ ఈ యానిమే 60+ ఎపిసోడ్స్ అయితే కవర్ చేయబోతుంది. అండ్ దాదాపు 4 కోర్స్ అయితే వీళ్ళు ఏప్రిల్లో అయితే రిలీజ్ చేస్తామని చెప్పి మాటిస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ వన్ మనందరికీ ఎంతో ఫేవరెట్ అంటే హెల్ ప్యారడైస్ యానిమే సీజన్ 2 అనేది Jan 11th నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది కదా. సో దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ ని కూడా జంఫిస్ట్ లో రిలీజ్ చేసేసారు. అండ్ దాంతో పాటు ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే హైక్యూ అయితే మనకి రిటర్న్ కాబోతుంది. అది కూడా ఒక స్పెషల్ మూవీ అండ్ మళ్ళీ యానిమే కూడా. ఈ రెండు కూడా 2027లో అయితే రాబోతుంది. ఫస్ట్ వన్ వీళ్ళు మూవీగా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ దాని నేమ్ వచ్చి హైక్యూ వర్సెస్ లిటిల్ జేన్స్. అండ్ దాని తర్వాత యానిమే అయితే ది ప్లేస్ ఆఫ్ వేర్ మాన్స్టర్స్ గో అనేది వచ్చి ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ రెండు మనకు 2027లో అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో 2027కి కూడా ఒక రేంజ్ అయితే హైప్ ఉంది యానిమేస్ మీద. ఇంకా కెరియర్ గురించి వదిలేసేయండి, అది పక్కనకి ఎలాగో వెళ్ళిపోయింది అనుకోండి. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే
అండ్ నెక్స్ట్ వన్ మనందరికీ ఎంతో ఇష్టమైన అదే మన బిగ్ 3లో ఉండే 2 యానిమే న్యూసెస్. మొదటిది వచ్చి బ్లీచ్ 1000 Years Blood Work పార్ట్ 4 షెడ్యూల్ అయితే జూలై 2026 లో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ దానికి సంబంధించిన ట్రైలర్ కూడా జంప్ ఫీస్ట్ లో రిలీజ్ చేశారు. అండ్ ఆ ట్రైలర్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. చూడండి, ఒక రేంజ్ ఉంది. అండ్ దాంతోపాటు ఒక కీ విజువల్ ని కూడా రిలీజ్ చేశారు, అది కూడా తోపు ఉంది. అండ్ దాంతోపాటు మన ఓడా కన్ఫర్మ్ చేసేసారు అనమాట. వన్ పీస్ కి సంబంధించిన ఒక కొత్త మూవీ అయితే వర్కింగ్ లో ఉంది. బట్ స్టోరీ ఇట్లాంటిది ఏంది రివీల్ చేయలేదు. జస్ట్ ఆయన ఫ్యాన్స్ కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేస్తే తప్పకుండా ఫ్యూచర్ లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించిన మోర్ ఇన్ఫో అని చెప్పారు. బట్ ఆయనకు తెలియదు, కానీ ఫ్యాన్స్ ఇప్పటికీ యానిమే మీద ఒక రేంజ్ వెయిటింగ్ లో ఉన్నారు. అండ్ మళ్ళీ మూవీ అంటున్నారు. ఇంకా రికార్డుల సంగతి చూసుకోండి, మళ్ళీ మీ ఇష్టం చెప్తున్నా. అలాగే దాంతోపాటు వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 అనేది March 10th నుంచి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అలాగే ఇంకొక న్యూస్ ఏంటంటే వన్ పీస్ ఎల్బ్ ఆఫ్ ఆర్క్ కి సంబంధించిన యానిమే ట్రీజర్ అయితే రిలీజ్ చేశారు జంప్ ఫీస్ట్ లో. సో ఆ ట్రీజర్ ఎంతో బాగుంది. అండ్ అంతేకాకుండా యానిమే ఎప్పుడు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. April 5th నుంచి వన్ పీస్ ఎల్బ్ ఆఫ్ ఆర్క్ అయితే కంటిన్యూ కాబోతుంది క్రంచీ రోల్ లో. అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ క్లవర్ సీజన్ 2 కి సంబంధించిన కొత్త ట్రీజర్ అయితే రిలీజ్ చేశారు. ట్రీజర్ తోపుకే తోపు ఉంది. నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఈసారి అస్తా ఎట్లాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడో. అండ్ దాని తర్వాత చైన్సో మ్యాన్ సీజన్ 2 అఫీషియల్ గా అయితే అనౌన్స్ అయిపోయింది. అండ్ ఈ సీజన్ 2 అనేది అసాసిన్ ఆర్క్ తో అయితే కలిసి ఉండబోతుంది. అండ్ మేబీ 2026 లో రావచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత బ్లూ బ్లాక్స్ సీజన్ 2 అనేది October 2026 లో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ దాని తర్వాత ఎంతో ఫేవరెట్ న్యూస్ ఏంటి, డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 3 అనేది April 2026 లో అయితే రిలీజ్ కాబోతుంది. ఈగర్ గా వెయిటింగ్ దీనికి. అండ్ దాని తర్వాత హెల్ప్ టీచర్ జిగురాకు సెన్సే నూబ్ పార్ట్ 2 అనేది Jan 7th రిలీజ్ కాబోతుంది. అండ్ దానికి సంబంధించిన ట్రైలర్ కూడా జంప్ ఫీస్ట్ లో అయితే రిలీజ్ చేశారు. అండ్ దాంతోపాటు కిల్ బ్లూ యానిమే అనేది April లో రిలీజ్ కాబోతుంది కదా. సో దానికి సంబంధించిన ట్రైలర్ కూడా జంప్ ఫీస్ట్ లో అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ న్యూ జనరేషన్ లో ఉండే తోపు యానిమే గురించి చెప్పబోతున్నాను. అదే డండాడన్ సీజన్ 3 అయితే 2027 కి అయితే షెడ్యూల్ చేశారు. దయచేసి జనవరి కల్లా రిలీజ్ చేయండి అయ్యా, ఆగలేకపోతున్నాము. అండ్ నెక్స్ట్ వన్ స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 3 అనేది December 27th కి అయితే ఎండింగ్ కాబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 13 ఎపిసోడ్స్ మాత్రమే ఈ సీజన్ 3 కి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారంట. ఇది ఒక సాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 3 అనేది మంచిగా ఫేమస్ అవుతుంది. అండ్ ఫ్యామిలీస్ కూడా చూస్తున్నారు. బట్ ఇట్లాంటి టైంలోనే 13 ఎపిసోడ్స్ తోని ఈ యానిమేని ఎండ్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు దీన్ని చూసే ఓపిక అండ్ దీన్ని గుర్తుపెట్టుకుంటే ఆలోచనలు అయితే ఫ్యాన్స్ కి అస్సలు ఉండవు. ఇదైతే పక్కా. అండ్ నన్ను అడిగితే ఇది ఒక ఫులిష్ డిసిషన్ అనేది తీసుకోవచ్చు. కొంచెం టైం తీసుకొని 24 ఎపిసోడ్స్ తో యానిమేని దింపింటే భలే ఉండు. ఏం చేస్తాం, వీళ్ళ బ్యాడ్ లక్ అంతే. అండ్ నెక్స్ట్ వన్ లుక్ బ్యాక్ లైవ్ యాక్షన్ యానిమే సంబంధించిన ట్రైలర్ అనేది జంప్ ఫీస్ట్ లో అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ గచ్చియా గుంట సీజన్ 2 అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ రిలీజ్ డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలే, కానీ మేబీ 2027 ఎండింగ్ లోపల రిలీజ్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సీజన్ 1 24 ఎపిసోడ్స్ తో పిచ్చ హై ఇచ్చింది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. లిటరలీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 24 ఎపిసోడ్స్ వరకు వీళ్ళు ప్రతి ఒక్క ఎపిసోడ్ ని కూడా మంచిగా ఆడియన్స్ కి హుక్ చేసే ఫీలింగ్స్ తోనే ఇచ్చారు. అండ్ సీజన్ 1 ఎండింగ్ వచ్చేసరికి అందరూ కూడా ఒక మంచి యానిమే చూసాము, ఒక న్యూ జెన్ మంచి యానిమే వచ్చిందనే అనుకుంటున్నారు. సో కొంచెం డిలే తీసుకోకుండా 2027 లో రిలీజ్ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. అండ్ నేను ఇంకా కొన్ని యానిమే అప్డేట్స్ అయితే కవర్ చేయలేదు. సో వాటన్నిటిని కూడా జస్ట్ ఇక్కడ ఫొటోస్ అయితే వేస్తాను. అండ్ ఇన్ఫో అనేది మీరు కొంచెం చదువుకుంటారనే కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అనేది ఈ 2025 లో రిలీజ్ అయ్యే మోస్ట్ యానిమేస్ లో నుంచి ఒక టాప్ 17 యానిమేషన్ సెలెక్ట్ చేసి నేను ఒక ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇవ్వబోతున్నాను. సో ది బెస్ట్ యానిమేషన్ సెలెక్ట్ చేశాను. సో ఆ వీడియో చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు చేయమంటే చేస్తాను, వద్దంటే వదిలేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి. అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.